కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఎటు చూసినా ధర్నాలు నిరసనలు రాస్తారోకోలే కనిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎంఈఓ కార్యాలయానికి తాళం వేసి ధర్నా చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులు ఎంఈఓ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన చేశారు. వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత సంవత్సర కాలంగా బిల్లులు ఇవ్వకపోవడంతో అవస్థలు పడుతున్నామని, అప్పులు తెచ్చి పిల్లలకు మధ్యాహ్న భోజనం వండి పెడుతున్నామని అన్నారు. గత 25 ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికులుగా పనిచేస్తున్న తమకు రావాల్సిన బిల్లులు గౌరవ వేతనం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని హెచ్చరించారు. వాళ్ళు నిలగొట్టానంటే మేము తాళం వేసి మీరు అందరు పోయినాక మేము తాళం వేసుకొని కూర్చోవాలి సార్. అంటే రేపు మీరు వచ్చిన దాకా మేము తాళం వేసుకునే ఉండాలి. మిడ్ డే మీల్స్ అంటే మధ్యాహ్నం కార్మికులుగా రావాలి. నాకు 9 నెలల గుడ్ల పైసలు రావాలి, బిల్లులు రావాలి. ఒక్క పైసా రాలే నాకు. షాప్ అయినా గుడ్లు ఇవ్వమని చెప్తే తిడుతుండు. హెచ్ఎంస్ ఏమో కొత్త మెనూ వచ్చింది, కొత్త మెనూ ప్రకారం పెట్టాలంటున్నాం. పాత మెనూ ప్రకారం ఏమో మాకు ఇస్తారు పిల్లలకు మెనూ డబ్బులు. కొత్త మెనూ వచ్చింది, రోజుకు 2 కూరగాయలు పెట్టమని చెప్తారు. వారానికి 3 గుడ్లు, రోజుకు 2 కూరగాయలు అంటే మేము ఏ విధంగా ఏడికని తెచ్చి పెడతాం? బిల్లులు రాలేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోమన్నా ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటలేదు. ఖచ్చితంగా పెట్టాలని అంటారు. సంవత్సరం నుండి మేము అప్పు వేసుకొచ్చి తీసుకొచ్చి పెట్టిన ఇట్లా ఎన్నిసార్లు ఎంఈ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి, కమిషనర్ ఆఫీస్ దగ్గరికి అయినా, ఎమ్మెల్యేల దగ్గరికి అయినా, ఎక్కడికైనా కానీ మా బిల్లులు మాత్రం రిలీజ్ అవుతలేదు. అందరికి మాత్రం వస్తాయి, మాకు మళ్ళీ నెలకు ఇట్లా పైసలు వస్తున్నాయి అని చెప్తారు. రానే రావా బిల్లులు. ఎండాకాలం సెలవులల్లో మాకు సగం జీతం ఇస్తారు. మాకు అంత ఖర్చులు ఉన్నాయా? లేకపోతే మాకు ఎంత జీతం ఉంది? 10,000 జీతం అయితే లేదు. మాకు ఆ 3,000 మళ్ళీ కట్ చేసి 1,500 ఇస్తుంది. అది మేము అన్ని కూడా పెట్టి చేస్తున్నాం సార్. మేము అన్ని కూడా తెచ్చినా కానీ మాకు మిత్తిలు కట్టలేక చచ్చిపోతున్నాం మేము.